పెసరపప్పు అండి చారుకని పెట్టాను పెసరపప్పు చారు. ఇంకా ఇక్కడ వచ్చేసి దోసకాయ మటన్ వేద్దాం అనుకున్నా. దోసకాయలు అయితే 3 కాయలు కూడా చేదులైపోయినాయి అనమాట. నాకు డౌట్ వచ్చేసి ముందుగానే చెక్కు తీసుకోకుండా ఇట్లా ఘాటు పెట్టేసి చూశాను. అసలు చేదులండి కేజీ కాయలు పోయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పెసరపప్పు చారు అయితే పెట్టేస్తున్నాను. మటన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే పొయ్యి మీద అయితే వేసేసానండి. ఇప్పుడైతే చికెన్ తినకూడదు అంటున్నారు కదా, ఇక అందుకని చెప్పేసి మటనే తీసుకొచ్చారు. మీకు విషయం చెప్పనండి, మటన్లో వచ్చేసి బంగాళదుంప అయితే వేసాను అనమాట. ఆలు వేసి వండామనుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ కూర అనేది దగ్గరగా మనకి గ్రేవీ లేకుండా దగ్గరగా కొంచెం వండుకున్నామంటే మనకి చారు అయితే పెట్టుకుంటున్నాం కదా, పెసరపప్పు చారు బాగుంటుంది దాంట్లోకి. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేసా, అయిపోయిందనమాట. ఇంకా మటన్లో వచ్చేసి దోసకాయ ములక్కాయ వేసుకోవచ్చు, పచ్చెనపప్పు వేసుకోవచ్చు అండి. నేనైతే ఇవాళ ఆలు అయితే వేసాను అనమాట. అయితే బాక్స్ పెట్టలేదు, పండుకి బాక్స్ పెట్టేసి ఇంకా స్కూల్లో ఇచ్చేసి వంట అయితే అయిపోయిందండి. ఇంకా బాక్స్ అయితే కట్టేసుకుని ఇంకా పండుగకి అయితే భోజనం అయితే తీసుకెళ్ళాను. ఇంకా క్లాస్ అండి, పండుగ వాళ్ళ క్లాసు. పిల్లలందరూ లేరు, బయటకి అయితే భోజనం చేయడానికి వెళ్ళారనమాట. ఇక పండుగ అయితే క్లాస్లో తింటాడు. ఇదిగోండి పండుగ వాళ్ళ క్లాస్ అయితే ఇలా ఉంటుంది. ముందు బెంచీలో కూర్చుంటాడు పండుగ అయితే. ఇంకా అక్కడ భోజనం పెట్టేసి నేను ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా భోజనం చేస్తున్నాను అండి. ఇంకా భోజనం చేసేసి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం లేవు, ఏమైనా చేద్దామని ఆలోచిస్తున్నాను. చూడాలి టైము బట్టి ఇంకా చూడాలి. మిషన్ కుడతాకి బట్టలు కూడా వద్దే ఉన్నాయి. ఇదిగోండి ఆలు అయితే వేసాం కదా, చాలా బాగుందని చెప్తున్నాను. కూర అయితే మంచి టేస్ట్గా అయితే ఉంది. చికెన్లో కూడా ఇలా బంగాళదుంప అయితే వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే మటన్లో వేసాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి. 1 గంట 1:30 అట్లా అవుతుంది టైం వచ్చేసి. అయితే భోజనం అయితే చేస్తాను. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కానీ అవి అయితే తర్వాత తోదాం అని చెప్పేసి భోజనం అయితే చేస్తాను. ఇంకా పండుకి స్నాక్స్ ఈవినింగ్ వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే ఏమి లేవు అనమాట తినడానికి. ఇంకా అందుకని చెప్పేసి స్నాక్స్ అయితే చేద్దామని చెప్పేసి ఇప్పుడు జీడిపప్పులు ఉన్నాయి. ఇంకా జీడిపప్పులు ఉన్నాయి, ఇంకా వాడు ఉట్టిగా జీడిపప్పు అయితే తినడనమాట. ఇంకా అందుకని దానితో పల్లీలు అయితే కలిపేసేసి జీడిపప్పు చిక్కీ అయితే తయారు చేస్తున్నాను ఇప్పుడు, బెల్లం వేసేసి. ఇంకా స్కూల్ నుంచి వచ్చేవాటికి అదైతే రెడీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి జీడిపప్పు కూడా 1 కప్పు తీసుకున్నాను, పల్లీలు 1 కప్పు తీసుకున్నాను. ఇవైతే ముందుగా అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము. పల్లీలు అయితే వేసేసానండి. పల్లీలు వేగటానికి కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట. ఎందుకంటే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నం సగం మీద అయితే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి ఫ్రై అయితే అవుతాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను స్టూల్ అయితే వేసుకొని కూర్చున్నాను నుంచోలేక. ఇంకా ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అయితే వస్తుంది పల్లీ చిక్కీ అనేది. పొద్దున్నే అయితే వంట అయితే చేసుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే పొద్దుకే మటుకి ఎండ మటుకి బాగా ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో చేస్తున్నాను ఇదైతే. అసలు వేడి పొయ్యి దగ్గర వేడి అయితే ఉంటుందండి. ఇక ఎండలు అయితే ఎక్కువైపోయినాయి, ఉక్కపోసేస్తుంది. ఇప్పుడైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే జీడిపప్పు అయితే వేపుకోవాలి. నెయ్యి అయితే కాగిందండి, జీడిపప్పు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెమే చేస్తున్నాను, ఎందుకంటే మా వాడికి అంటే మా పండుగకి 2 రోజులు తినగానే ఇంకా బోర్ కొట్టేద్ది. కనీసం 4-5 రోజుల వరకు తింటాడండి వరుసగా, తర్వాత బోర్ కొట్టేద్ది, మళ్ళీ కొత్త వెరైటీ అంటాడనమాట. ఇంక అందుకని చెప్పేసి కొంచెమే చేస్తున్నాను అనమాట. వాడు ఈ జీడిపప్పు కూడా హైలో పెట్టి వేపుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే హైలో పెట్టే పప్పు అయితే మాడిపోయింది తొందరగా, నూనె కదండి ఇది, నెయ్యాను. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా మనకి కలర్ అయితే వచ్చేద్ది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి జాగ్రత్తగా, మాడుకోకుండా. ఇలా వేగిన తర్వాత స్టవ్ అయితే కట్టేసుకోవాలి. ఆయిల్ వేడికి సరిపోతుంది మనకి, పప్పు అనేది వేగుతుంది. స్టవ్ అయితే కట్టేసాను.
ఇదిగోండి ఈ కలర్ అయితే సరిపోతుంది. నేనైతే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అండి. 2 కప్పులు కదండి, ఒకటి జీడిపప్పు ఒకటేమో పల్లీలు, 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని మనం స్టవ్ అంటించేసుకొని పాకం పట్టుకోవాలి. పాకం అయితే చూసుకుంటూ ఉండాలండి. పాకం అయితే వచ్చేసినట్టుంది. ఎందుకంటే ఇట్ట పాకం అయితే చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇంకొంచెం రావాలి. వేసేసుకొని పాకంలో మనం మొత్తం పాకం కలిసే వరకు కూడా చక్కగా కలుపుకోవాలి. మనకి పప్పులకి పాకం మొత్తం చక్కగా అంటాలి. ఇదిగో అండి పండు కోసం అయితే పల్లి ఇంకా జీడిపప్పు చిక్కీ అయితే రెడీ చేసేసాను. స్కూల్ నుంచి వచ్చేపాటికి వాటికి స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కింద. చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్గానిక్ బెల్లంతో అయితే తయారు చేశాను. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.